అమ్మ మా దోశలు అందరం కలిసి 31 దావత్ చేసుకుంటున్నామే. నాకు 500 రూపాయలు కావాలి పొత్తులో కలిపేందుకు. మీరు గింతలేరు ఇప్పుడే దావతులు అంటున్నారా? పెయ్యి మసమస అంటున్నారా? పెయ్యి సున్నం చేస్తా బిడ్డ. ఏమనుకున్నావు? సక్క ఇంట్లోకు మటన్ తీసుకొచ్చిండు మీ అయ్యా. ఇంట్లో తిని ములుగు. మమ్మీ ఇలా ఫ్రెండ్స్ అంతా మొత్తం ఆలం పోరాలేనే. మొత్తం గుట్టల పొంట చెరిగడల పొంటలు ఎప్పుడు అడ్డ తిరుగుతారే. ఆల సోపలు పడుతుండేడు. నీ అవ్వ నీకేమైంది? 1-2 ఎక్కించి చెప్తున్నావు. నీకు దెబ్బలైతే చెప్తున్నా. చూడే మమ్మీ నేను కొట్టిన నన్ను కొడతా అంటుండే. అరే పొడా అక్కన అట్లా అంటారా మాటలు? నీ అవ్వ నువ్వు పైసలు ఇయ్య జల్ది, నేను పోతా. ఏడాదికి ఒక్కసారన్నా దావత్ చేసుకొని మా దోస్తులతోటి. దావత్ అని చెప్పి మందు గిట్ట తాగుదామని చూస్తున్నావు ఏంద్ర భోషినికే? చేట్ అమ్మా మేమంతా పోరాయాలమేనే. అందరు థమ్స్అప్ బ్యాచేనే. ఓడు మంది ఆడు. సరే సరే పైసలు ఇస్తా గానీ కొంచెం జల్ది వచ్చి మునుగు ఇంటికి. ఏమంటున్నా వినబడుతున్నదా? అంత సోబద్రు ఆ కథలు మొత్తం ఊళ్ళో ఎన్ని రోజులు అవుతాయో ఏమో పోయాల. సరేనా అమ్మా, నువ్వు చెప్పినాక జల్ది రాకుండా ఉంటున్నా. ఆ జల్దత్తా. ఏమే ఉన్నావాయే? ఒక 500 రూపాయలు ఇగానే మేము దావత్ చేసుకుంటున్నామే. 31 దావత్. నీకు కొంచెం నీరం లేకపోయా? ఇంట్లోకు కిలో మటన్ తెచ్చినావు, అది ఓడి తినాలా? తాగుట్లా మరవాడ రోజు దాయం నువ్వుతావు. ఇంకా స్పెషల్ గా 31 దావత్ అనుకుంటా ఎగురుకుంటా వచ్చినావా పైసలు అడిగేందుకు? అట్లా కాదే, దోస్తులు అందరూ ఫోన్ల మీద ఫోన్లు ఎత్తుర్రే. చేస్తారు ఫోన్లు చేస్తారు. ఎందుకు వేయరు? ఇంకా తాగుట్లా మాత్రం ఫస్ట్ వస్తారు. కానీ ఏమన్నా పని చేసేట్లా మాత్రం మిగిరం లేదు. కానీ తాగుడుకు మాత్రం ఫస్ట్ ఫోన్ చేస్తారు. నీకు దండం పెడితేనే మళ్ళీ ఒకసారి పైసలు అడగాని. ఇప్పటికైతే ఒక పూటియే. తండ్రి కొడుకులు ఇద్దరు మంచిగా జమ అయ్యారు. పట్టు ఇద్దరిని చీపిరి కట్టబట్టి చంపుతూనే ఉంటారు మీరు ఇద్దరు. సరే ఇలా అయిపోయి ఈ ఏడాది అయిపోయి మీరు కొత్త ఏడాదికి ఇట్లా పనులు కూడా వేయకపోరా. అప్పుడు ఉంటదా మీకు? మమ్మీ డాడీని తాగుడు బంద్ చేయమని చెప్తే ఏమైతుంది? రోజు తాగేస్తాడు. రోజు ఒర్రి నా నోరు పోతున్నది. కానీ ఈ నల్లికుట్లో డాడీ ఇంటుండే ఇంటలేడే. ఏదో ఒక రోజు చూసి ఇక చీపిరి కట్ట పడితేనే ఇంటాడు. ఇక రాజమణి ఉన్నావా? నర్సక్క ఉన్ననే. నీకు 31 శుభాకాంక్షలే. ఏం తెచ్చుకున్నారే మీ ఇంట్లోకి? ఇయ్యాల ఏం ఇయ్యాలా 31 దావతడగానే ఇయ్యాలంతా ఊరంతా ఆగమాగమవుతున్నది. మొత్తం అందరు దావతుల పొంట తోటల కాటి ఇటు పోతున్నారు. కానీ మరి మనం చేసుకోవద్దా 31? మనకేం 31 దావత్ మునిగిందే. ఆ మగ పోరాళ్ళకు మగ ముడగొడుకులకు దావతులు ఉంటాయి. మనకేం మునుగుతుంది? ఇంటనే గదే థమ్స్అప్ గదే మునుగుతుంది. ఇంకేమున్నదే? అదేనా మరి కవిత నవిత రెడీ ఉన్నారే. 31 దావత్ అనే నేను అలా జమ చేసిన. మరి మనం దావత్ చేసుకుందామని ఈ చికెన్ అన్న మటన్ తెప్పించుకొని మనమే ఇంట్లో కూర్చొని దావత్ చేసుకుందామే. నర్సక్క ఏం తీసుకొచ్చొద్దు. ఇంట్లో కిలో మటన్ ఉన్నది. మీరు వచ్చేటప్పుడు ఒక థమ్స్అప్ ఇంకా కొంచెం ఏమైనా పేలాలు బిల్లాలు పట్టుకొని రండి. అట్లా అద్దే, మనం పైసలు కలుపుకొని చేసుకుందామే. అట్లద్దు. ఏమైతుంది నర్సక్క? మనం అంతా పారవేలమే. ఒకటే ఆడ కట్టోలమాయే. ఏం కాదు, మీరైతే రండి. థమ్స్అప్ ఇంకా తెల్ల పేలలు పట్టుకురండి. నాకు మస్తు ఇష్టం తెల్ల పేలలు. మక్క పేలలు ఒక ప్యాకెట్, తెల్ల పేలలు ఒక ప్యాకెట్, 2 ప్యాకెట్లు పట్టుకుంటాను. సరేనే మరి నేలం దోలుకొని వస్తా జిల్లత్తా. అరే మామ మంచిగా 500 దిగురా. 31 దావత్ చేసుకుందాం. అరే ఇయ్యాల మా నాన్న మటన్ తెచ్చిండ్రా. ఇంట్లో తినమంటుండు. దావత్ బివత్ ఏమద్దు అంటుండ్రా. చేయాలి ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తావేంద్ర నల్లి కుట్లో లెక్క. నువ్వు దావత్ ఖర్చుడే, బీర్లు వంగిచ్చుడే. ఏంది బీర్లారా మామ? థమ్స్అప్ కాదారా? అరే నీతో ఎప్పుడు ఇదే కిరికిరేంద్రా అబ్బాయి. మేమందరం దావతులో వేరే 5 దూరం. చక్క నువ్వు బీర్ రావు లేకుండా కట్టు నీ మీద పోతా చెప్తున్నా. అరే మామ మా అమ్మ వెళ్తే ఇంట్లోకి రానియరా? అరే ఇంట్లోకి రానియకుంటే మా ఇంట్లోకి తోలుకపోతారా. నువ్వు టెన్షన్ తీసుకోకు. కానీ ఇయ్యాల మాత్రం నువ్వు తాగుడేరా బాయ్. అరే రాజుగా మీరిద్దరు కలిసిపోయి వాయించుకోయి ఒక కాటన్ బీర్ పట్టుకోరా పొర్రి. అరే మీ డాడీ వచ్చిండ్రా, దొరికినాం పో. అరే పొరాను ఎటొచ్చిండ్రా ఓలగ్రా బీర్లవి? డాడీ ఇక మహేష్ అన్న దావత్ చేసుకుంటుర్రే, తీసుకురమ్మను అందుకే వచ్చినమే. అరే నువ్వు వాళ్ళకిళ్ళకి మోయేందుకే ఉన్నావారా? ఇంటికి కొన్నాడు చెల్లి తినిపోయి పడుకోపో. అంత తాగి అటు తిరుగుతారు. ఇంటికో చెల్లి. సరేనే డాడీ ఇచ్చేసి పోతాం. నసక్క మత్తురాయన కనబడతలే. ఎడిపోతున్నవే? నేను ఎడిపోతున్నానే, ఇంటికనే ఉంటున్నా. మీరు రోజులు వస్తలేరు. మా ఇంటికి వచ్చుడే బంద్ చేసిర్రు. మొన్ననే మీ కొడుకు గంటగానం తిట్టిండు మేము మీ ఇంటికి వస్తే. ఇక మళ్ళా ఏం ముఖం పెట్టుకొని మీ ఇంటికి రమ్మంటావు నసక్క? పోరాడు తెలక తిట్టిండే. ఇంకా పోరగాళ్ళు మాటలు పట్టించుకుంటావే నువ్వు కవిత? సరే మరి కూర ఎట్లా కవిత? మంచిగా అయిందా? ఏ కూరల మనవాడ ఏం కూర మునిగిందే? అంత సప్ప మునిగింది, అంత ఉడకలేదు. ఏ కవిత నువ్వు తింటే లేకుండా లేదు. కానీ నేను అడిగిన కూరనే అంకల్ పెట్టకు చెప్తున్నా. ఉన్నమాట అంటే సత్యంత దుఃఖమాట.
కవిత మాటలు మంచిగా రాని చెప్తున్నా మళ్ళీ మంచిగా ఉండదు. ఏం చెప్తావు నువ్వు, ఏం చెప్తావు చెప్పు. ఊకున్న కొద్దీ మీరు తిట్టడానికి ఉన్నామేంది మేము, మాకు నోర్లు లేవా మేము ఊరమా? ఏ కవిత ఏమైంది సపరేకుండానే ఉగ్గా లొల్లి పెట్టుకోకూరు కొంచెం మంచిగా ప్రశాంతంగా దావత్ చేసుకుందామంటే గిట్ల లొల్లి పెట్టుకుంటుర్రేందే? నర్సక్క మీ గురించి నాకు తెలియదేంది, నువ్వు రాజమణికే సపోర్ట్ చేస్తావు కానీ మాకేం సపోర్ట్ చేస్తావు? కవిత ఫస్ట్ నువ్వు వీడికి చెల్లిపో చెప్తున్నా మంచిగా ఉన్నది, నాకు మళ్ళీ కోపం రానియకు. నా 500 నాకు ఇచ్చేది, నేను దావతుల పొత్తుల కలిపిన పైసలు. కవిత నువ్వు జోకున్నావేంది? ఇవన్నీ సామాన్ తేలేమా, చికెన్ మటన్ మసాలాలు బిసాలాలు అంటే ఖర్చు అయిపోయినాయి. ఏడున్నాయి పైసలు మనలు, నువ్వో సక్కావో ఇంటికో. మూలు దావతులు వేసుకుంటే లొల్లైతే నేను అనుకుంటే ఈ ఆడోళ్ళలో కూడా లొల్లు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసిందే. కవిత ఓ రాజమని మీరు గిట్లున్నారేందే? సక్క దినకనాట కూరల మరవ అంటున్నదే, అది చూసినవా? ఏ కవిత జల్ది నువ్వు పోయే, లొల్లైతేట్లున్నది. నాకు 500 రూపాయలు ఇస్తే నేను పోతా, లేకుంటే మొత్తం దావత్ అయితే గీనే ఉంటా. నేను పైసలు పెట్టినా నేను మధ్యలో ఎట్లా పోను, చప్పుడు చేయకుండా మరి దీనే ఉంటే ఉండు కానీ. ఓ గైడ్స్ పెడతా నర్సక్క, తింటది ఇప్పుడు అగడి పడ్డట్టు తింటది.